హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఫైనల్గా ఈరోజు జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ మూవీ అయితే చూశాను భయ్య. డైరెక్టర్ ధనుష్ గారు ఆయన హీరోగా సినిమాలు తీయకుండా డైరెక్షన్ ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. బట్ ఈ మూవీ అయితే డ్రామా, ఎమోషనల్, లవ్ స్టోరీ ఇవన్నీ వర్కౌట్ అయిందా లేక ఆడియన్స్ కోపం వచ్చిందా? లెట్స్ ఫైండ్ అవుట్. స్టోరీ ఒక సింపుల్, ఒక ఇంటెన్సివ్ లవ్ స్టోరీ విత్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్, డీప్ కన్సర్వేషన్స్ ఉన్నాయి. బట్ యూత్ కనెక్ట్ అవుతుందా, అందరికి నచ్చుతుందా? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ అనమాట. పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే లీడ్ యాక్టర్స్ కెమిస్ట్రీ చాలా డీసెంట్ గా ఉందని చెప్పాలి. కాకపోతే కొన్ని సీన్లు అయితే ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అయితే అనిపిస్తాయి. పక్కాగా ఇంకా సైడ్ యాక్టర్స్, కో యాక్టర్స్ కొంచెం పర్లేదు, బాగానే డీసెంట్ గా యాక్ట్ చేశారు. కాకపోతే ఎక్కడ కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే మ్యూజిక్ బాగానే స్కోర్, కొన్ని డీప్ ఎమోషనల్ బాగానే ట్రై చేసింది. ఇంకా సాంగ్స్ అయితే యావరేజ్, సినిమాటోగ్రఫీ విజువల్స్ కొంచెం బాగానే ఎఫెక్ట్ పెట్టి ట్రై చేశారు. ఇంకా కొన్ని సీన్స్ అయితే ఎఫెక్టివ్ గా అట్రాక్టివ్ గా ఫ్రేమ్స్ చాలా బాగా అనిపించింది చెప్పాలంటే. ఇంకా నెగిటివ్స్ ప్రాబ్లం ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ, స్లో నరేషన్, ఎమోషనల్ డెప్త్ ఉంది, బాగపోతే ఇంపాక్ట్ అయితే లేదు. ఇంకా పాజిటివ్స్ అయితే కొన్ని ప్లేసెస్ లో డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎమోషనల్స్ కానీ, లవ్ స్టోరీ కానీ, ఆ ప్రెసెంట్ న్యాచురల్ గా చాలా డైలాగ్స్ అయితే వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ, విజువల్స్ కానీ, సమ్ ప్లేసెస్ ఆఫ్ హార్ట్ బ్రేకింగ్ సీన్స్ కానీ కొంచెం వర్కౌట్ అయిందని చెప్పాలి నన్ను అడిగితే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా అంటే డీసెంట్ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ మూవీస్ నచ్చే వాళ్ళకి మాత్రం వన్ టైం ట్రై చేయొచ్చు. మిగతా క్యాజువల్ ఆడియన్స్కి మాత్రం స్లో నరేషన్, స్లోగా అయితే అనిపిస్తుంది పక్కాగా. ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కనిస్తాను, చూసేయండి. మీరు ఈ సినిమా చూడాలనుకున్నారా, చూసేసారా, లేక మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అయినా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. థ్యాంక్ యూ.